నరేంద్ర అంటే తెలియని వాడు లేడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలే నరేంద్ర గారిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలే నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలే నరేంద్ర గారిని ధృతరాష్ట్రం కౌగిల్లో కౌగిలించుకొని ఖతం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నరేంద్ర గారి పోరాటం, నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే జోలె పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా? ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ అయినాడు నేను ఓటేసిన. ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి సోదరిమణి వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి, మా పద్మశాలి సోదరిమణి ఉండాలి అనుకున్నాం. ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా 35 సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మా మిత్రుడు అనిల్ని విప్గా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన ఎరావత్రి అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి, మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచననే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు. 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే. చదువుకోవాలంటే ఎక్కడనో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్కో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు IIHT సాధించడమే కాదు, దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని, పద్మశాలి సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు మురళి గారు అడిగినారు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలి అని. వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు, నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు, తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా.
మిత్రులారా, మీ బకాయిలు కావచ్చు, మీ విద్యుత్ బిల్లులు కావచ్చు, మీ యార్ను డిపో కావచ్చు, ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈరోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీది, మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి, చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను. మీకందరికీ తెలుసు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది. ఈరోజు నాకు ఏ చీకు చింత లేదు, ఏ వ్యసనాలు లేవు, ఏ అవసరాలు లేవు. నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదన్నా చేయాలన్న తపన తప్ప, నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని. మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా, 24 గంటలు పనిచేస్తా, మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రండి. ప్రభుత్వంలో ఆమోదింపజేసే బాధ్యత నాది. బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు, కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా? కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది. వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా ఎరావత్ అనిల్ గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు. నేను ఆలోచన చేసిన, నిజంగానే కుల వృత్తులను చేతి వృత్తులను అంతరించి పోనీయొద్దు, వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరలను ఇద్దాం. తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకండి. ఆనాడు బతుకమ్మ చీరలకు 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరల బకాయిలు, వేములవాడలో యాన్ డిపో, అదేవిధంగా మీకు సంబంధించిన బకాయిలను, ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఈ సమావేశం బలైన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు, బలైన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు 1931లో కులగణన జరిగింది. 1931లో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు.
వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం